మనం సంఖ్యాశాస్త్ర రీత్యా బి అనే ఆంగ్ల అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో, అంటే ఉదాహరణకు చెప్పాలంటే భార్గవ్, భారతి, భార్గవి, ఈ విధంగా వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు ప్రధానంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బి అనే అక్షరం ప్రథమాక్షరంగా ఎవరి పేర్లో అయితే ఉంటుందో, ప్రధానంగా వారు ఎప్పుడూ కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. ప్రతి పని కూడా ఆచితూచి ప్రారంభం చేస్తారు. నిర్ణయాలు కూడా వీరు అదే విధంగా తీసుకుంటారని చెప్పవచ్చు. అంటే తొందరపాటు అంటాం కదా, అది చాలా తక్కువగా ఉంటుంది. ఏ పని చేసినప్పటికీ కూడా నాకేంటి లాభం అన్న వైపుగా వీరి యొక్క ఆలోచన విధానం అధికంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. అంటే ఎవరైనా ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ నాకు కాస్త ఈ సహాయం చేసి పెడతావా, ఈ పని చేసి పెడతావా అని చెప్పి అన్నారనుకోండి, మొట్టమొదటిగా వీరు ఆలోచించి ఏదంటే దీనివల్ల నాకేంటి లాభం అని చెప్పి కాస్త ఆలోచన చేసి, ఆ తర్వాత తమకు ఏమాత్రం లాభం లేకపోయినా అది వేరే విషయం, కానీ తమకు ఏమాత్రం కూడా నష్టం కలగని పనులు ఏమైనా అయితే మాత్రం చేస్తారు. తమకు ఏదైనా ఇబ్బంది కానీ కష్టం కానీ నష్టం కానీ కలుగుతుంది అని చెప్పి అనుకుంటే ఆ పని చేయనని చెప్పి వారు మొహమాటం లేకుండా ఎదుటి వ్యక్తులకి చెప్తుంటారు. కానీ ఒకసారి ఇష్టపడి లేదా ఒకసారి ఒప్పుకున్నారనుకోండి, ఈ పని చేయాలి అని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి అన్నారనుకోండి, ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు వెనకడుగు వేయరు. కానీ ఎవరన్నా వీళ్ళని సహాయం కోసం వెళ్ళినప్పుడు సాధ్యమైనంత వరకు కూడా మొట్టమొదటగా నాకు ఈ సహాయం చేస్తే లేదా ఎదుటి వ్యక్తికి నేను ఈ పని చేసి పెడితే నాకేమిటి వస్తుంది అని చెప్పి ఆలోచన చేస్తారు. ఆ తర్వాత అంటే వారికి అక్కడ ఏమీ లాభం కనిపించలేదనుకోండి, లేదా నాకు ఏదైనా నష్టం కానీ ఇబ్బంది వస్తుందని చెప్పి కానీ ఆలోచన చేస్తారు. అప్పుడు లేదనుకోండి ముందుకు వెళ్తారు. అంటే ఎప్పుడు కూడా సేఫ్ జోన్లో ఉండడానికి వీరు ఇష్టపడతారని చెప్పవచ్చు. వీరి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి సాధ్యమైనంత వరకు కూడా బయటకు చెప్పే ప్రయత్నం చేయరని చెప్పవచ్చు. కానీ బయట వ్యక్తులు చూడంగానే మాట్లాడుతుంటే వీరు చాలా భోళా శంకర్లా ఉన్నారండి, అన్ని విషయాలు కూడా మాకు చెప్తున్నారని చెప్పి అనుకుంటాం. కానీ అసలు విషయాలు, రహస్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం తమలో దాచుకుంటారు. ఏదైతే సాధారణ విషయాలు ఉంటాయో వాటిని మాత్రం వారు స్నేహితులకు కానీ లేదా కుటుంబ సభ్యులకు కానీ చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. అదేవిధంగా చిన్న పెద్ద అందరితో కూడా చాలా కలివిడిగా ఎప్పుడూ కూడా ఉంటారని చెప్పవచ్చు. అంటే పెద్ద స్థాయిలో ఉన్నాను, నేను ఈ విధంగా గీత గీచోని కూర్చోవాలి, నేను ఇక్కడే కూర్చోవాలన్నటువంటి పట్టింపులు పెద్దగా ఈ బి అనే ఆంగ్ల అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారికి ఉండదని చెప్పవచ్చు. అలా అని చెప్పేసి వీరు ఫ్రెండ్షిప్ చేస్తారు, అలా అని చెప్పి మరీ హద్దులు దాటే ప్రయత్నం కానీ లేదా ఎదుటి వ్యక్తులు హద్దులు దాటి తమ జీవితంలోకి వస్తే రానివ్వడం కానీ ఏమాత్రం కూడా చేయరు. అంటే ఒక పరిమితమైనటువంటి ఫ్రెండ్షిప్స్ లేదా రిలేషన్షిప్స్ వీరికి కాస్త అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక వీరి ఆలోచనలు చాలా లోతుగా ఉంటాయి. వివాదాల్లో చిక్కుకోవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు. అటువంటి సందర్భం ఏదన్నా అక్కడ వచ్చిందనుకోండి, అక్కడి నుంచి జారుకునే ప్రయత్నం సాధ్యమైనంత వరకు కూడా వీరు చేస్తారని చెప్పవచ్చు. స్నేహితుల సంఖ్య కూడా చాలా పరిమితంగా ఉంటుంది. బాగా ఇష్టమైన వ్యక్తులు ఏవైతే ఉంటారో వారినే ఎక్కువ కూడా సమయాన్ని గడుపుతుంటారు, వారి విషయాలు చెప్తుంటారు. కానీ కొత్త స్నేహాలకు ఎక్కువగా ప్రాధాన్యతనివ్వరు. కానీ ఇందాక చెప్పగా అందరితో కూడా సఖ్యతగా ఉండే ప్రయత్నం కూడా వీరు చేస్తారని చెప్పవచ్చు. తర్కానికి వీరు ఎక్కువగా కూడా ప్రాధాన్యత ఇవ్వరని చెప్పవచ్చు. ఏ విషయమైనా అక్కడే స్వయంగా నిర్ణయం తీసుకుందాం, వచ్చే కష్టం నష్టం లాభం అన్నీ కూడా నేనే అనుభవిస్తాను అన్న వైపుగా వీరి యొక్క ఆలోచన విధానం అధికంగా ఉంటుంది. ఎప్పుడు కూడా సందేహించే స్వభావం వీరికి అడుగడుగునా కూడా ఉంటుంది. ప్రతి నిమిషం కూడా వెంటాడుతూ ఉంటుంది చెప్పవచ్చు. అంటే ఏదైనా ఒక పని చేయాలని చెప్పుకోండి, 100 ప్రశ్నలు అడుగుతుంటారని చెప్పవచ్చు, లేదా 100 రకాలుగా వీరు ఆలోచనలు. మనం గత కొద్దిగా సంఖ్యాశాస్త్ర విశిష్టత గురించి, మన పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి మన యొక్క ప్రవర్తన, ఆలోచన విధానం, గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అన్న అంశాల గురించి ప్రతిరోజు కూడా తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు సి అనే ఆంగ్ల నామాక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో, అంటే ఉదాహరణకు చెప్పాలంటే చంద్రశేఖర్, చంద్రమోహన్, చంద్రిక, ఈ విధంగా అనమాట. వారి యొక్క గుణగణాలు, ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. సి అనే అక్షరం ప్రథమ నామాక్షరంగా ఎవరికైతే ఉంటుందో వారి యొక్క మానసిక పరిస్థితి కాంత విచిత్రంగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే వీరి ఆలోచనలు కానీ చేసే పనులు కానీ అందరూ ఒకలా చేస్తుంటే వీరి ఆలోచన విధానం ఇంకొకలా ఉంటుందని చెప్పొచ్చు. వీరి మనసులో సదా ఏదో ఒక ప్రణాళిక, ఒక ఆలోచన ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటుందని చెప్పొచ్చు. దృఢ సంకల్పం కూడా వీరికి కాస్త అధికంగా ఉంటుంది. దూరదర్శిత కూడా వీరికి అధికంగా ఉంటుంది. ఉన్నతమైనటువంటి కోరికలు కూడా కలిగి ఉన్నటువంటి వ్యక్తులుగా వీరి గురించి మనం ఒక్క మాటలో చెప్పవచ్చు. కాబట్టి దృఢ సంకల్పం, ఎప్పుడు కూడా కొత్త ప్రణాళికలు రూపొందించే పనుల్లో నిమగ్నం అవ్వడం, ఒక్కదాని తర్వాత ఒక్కొక్కటి పనులు ప్రారంభం చేసుకోవడం వల్ల వీరి యొక్క జీవితంలో విజయాల శాతం కూడా అధికంగా ఉంటుంది. ఇక సాహసం, దయ కూడా వీరికి కాస్త అధికంగా ఉన్నప్పటికీ కూడా మొండి పట్టుదల కూడా చాలా అధికంగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే సాహసం ఉన్నప్పటికీ, దయ ఉన్నప్పటికీ నిరంతరం ఆలోచనలు వీరి మనసులో మెదులుతూ ప్రణాళికలు రూపొందించే పనిలో ఉన్నప్పటికీ కూడా మొండి పట్టుదల కాస్త అధికంగా ఉండడం వల్ల అంటే ఏంటంటే నేను అనుకున్నదే జరగాలి, నేను చెప్పినట్టు వినాలి అనే ఆలోచన విధానం వీరికి కాస్త అధికంగా ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో వీరికి ఈ మొండి పట్టుదల వల్లే ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. కాబట్టి కొంతవరకు ఓర్పుగా, నేర్పుగా, కొంతవరకు పట్టు విడిపంటాం కదా, అది నేర్చుకోవడం సి అనే ఆంగ్ల అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారికి చాలా మంచిదని చెప్పవచ్చు. ఒక నిర్ణయం తీసుకునే సమయంలో 100 రకాలుగా వీరు ఆలోచనలు చేస్తుంటారని చెప్పవచ్చు. ఈ పని చేయొచ్చా, ముందుకు వెళ్ళొచ్చా, ఇక్కడ డబ్బులు పెట్టుబడి పెట్టవచ్చా, ఇక్కడ నాకు సలహా ఇచ్చిన వ్యక్తి మంచివాడని, అతనికి ఏదైనా స్వార్థం ఉందని చెప్పేసి రకరకాలుగా కూడా వీరు ఆలోచనలు చేస్తుంటారని చెప్పవచ్చు. అంటే వీరికి ఎవరన్నా వ్యక్తులు వచ్చి సలహా ఇస్తే కూడా ఆ సలహా ఇచ్చినటువంటి వ్యక్తి గురించి కూడా
కొంతవరకు వీరు ఆలోచన చేస్తారు, నిజంగా ఆ వ్యక్తి నాకు ఈ సలహా ఎందుకు ఇచ్చారు, దీంట్లో అతనికి ఏం లాభం ఉంది, నేను ఈ పని చేస్తే నాకు లాభం వస్తుందా, నష్టం వస్తుందా, లేదా గెలుస్తానా లేదా అని చెప్పేసి రకరకాలుగా వీరు ఆలోచనలు చేస్తుంటారు. ఒక్కసారి నిర్ణయం అంటూ తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం నుంచి మార్పులు చేర్పులు చేసుకోవడం వీరు ఏమాత్రం కూడా ఇష్టపడరని చెప్పవచ్చు. అందువల్ల ఏమవుతుందంటే ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభం చేయాలని చెప్పి అనుకున్నప్పుడు వీరు 100 రకాలుగా ఆలోచనలు చేస్తారు. దీనివల్ల ఎదుటి వ్యక్తులకి ఏదో వీరు కొంచెం చాదస్తం అధికంగా ఉంది, ప్రతిసారి ఆలోచనలు చేస్తారని చెప్పి అంటుంటారు. కానీ మొత్తం మీద వీరు కొంచెం క్షుణ్ణంగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఏంటంటే విజయాల శాతం కూడా వీరికి కాస్త అధికంగా ఉంటుంది, కానీ కొంతవరకు ఆలస్యంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఎదుటి వ్యక్తులకు ఏదైనా వాగ్దానం చేసేటప్పుడు మాత్రం ఈ సి అనే ఆంగ్ల అక్షరంతో ఎవరి పేర్లు అయితే ప్రారంభమవుతాయి వారు కొంత జాగ్రత్త వహించాలి. అంటే వెనక ముందు ఆలోచన చేయకుండా నేను నీకు ఈ సహాయం చేస్తాను, ఈ డబ్బు ఇస్తాను, ఏదైనా కూడా కావచ్చు. ఇక్కడ చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఆ మాట నిలుపుకోవడానికి వీరు కొంతవరకు నష్టపోయే అవకాశం కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి ఎదుటి వ్యక్తులకు వాగ్దానాలు చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం, నిజంగా నేను ఈ మాట ఇస్తున్నాను, అతని దగ్గర శక్తియుక్తులు ఉన్నప్పుడు ఇవ్వడం వేరే సంగతి. అలా కాకుండా కొన్ని సందర్భాలు ఏంటంటే ఎదుటి వ్యక్తులు ఏదో అడిగారు, బంధుమిత్రులు ఏదో అడిగారు అని చెప్పేసి కొంతవరకు ఏంటంటే తమ స్థాయికి మించినటువంటి వాగ్దానాలు కూడా వీరు చేసి వాటిని నెరవేర్చలేక లేక నెరవేర్చే ప్రయత్నంలో వీరు చాలా వరకు కూడా ఇబ్బంది పడుతుంటారని చెప్పవచ్చు. కాబట్టి ఈ విషయం పట్ల కూడా కొంత జాగ్రత్త వహించాలి. సాధ్యమైనంత వరకు కూడా ఇచ్చిన మాట మీద నిలబడతారని కూడా చెప్పొచ్చు. అదేవిధంగా తాము ప్రారంభించిన కార్యక్రమాన్ని కూడా ఏదైతే ఉందో దాన్ని త్రికరణ శుద్ధిగా కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఏదో ఒక పని ప్రారంభం చేయడం మనలో చాలా మంది పరిశీలన చేస్తుంటే ఒక దాంట్లో అడుగు పెడతారు, ఒక 4 రోజులు అయిన తర్వాత దాని మీద వారికి ఇంట్రెస్ట్ పోతుంది. అలా కాకుండా ఈ సి అనే ఆంగ్ల నామాక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారు ఏంటంటే ఇచ్చిన మాట మీద నిలబడతారు. చేయాలి అని చెప్పి అనుకున్నటువంటి కార్యం అది చిన్న కార్యక్రమం కావచ్చు, పెద్ద కార్యక్రమం కావచ్చు, త్రికరణ శుద్ధిగా అంటే మనస వాచ కర్మణ అంటాం కదా, ఆ విధంగా చేసే ప్రయత్నం చేస్తారు. దీనివల్ల కూడా వీరికి విజయాల శాతం కాస్త అధికంగా ఉంటుంది చెప్పొచ్చు. కానీ వీరి మెదడులో ఎప్పుడు కూడా ఏదో ఒక ప్రణాళిక రూపొందుతూ ఉంటుంది చెప్పొచ్చు. అంటే ఒక చోట వారు ఎక్కడో మీటింగ్లో ఉంటున్నారు, ఏదో ఆఫీస్లో పని చేస్తున్నారని చెప్పి అనుకోండి, మనం అనుకుంటాం ఏదో ఆ పని మీద వారు శ్రద్ధ పెట్టి ఆలోచన చేస్తారని చెప్పేసి. ఈ పని గురించి వారు ఏం చేస్తే ముందే ఆలోచన చేసి పెట్టి ఉంటారంటే ఈ ఫైల్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలి, ఇక్కడ ఏమని డ్రాఫ్ట్ చేయాలి, ఉదాహరణకు చెప్పంటే అది అనుకుంటారు. ఆ పని చేస్తున్నప్పుడు ఏంటంటే ఇంకొక ఆలోచన గురించి ఎప్పుడు కూడా ఇంకొక ప్రణాళిక గురించి రూపొందించే పని చేస్తూ ఉంటారని చెప్పవచ్చు. కాబట్టి వీరి మెదడులో ప్రణాళికలు ఎప్పుడూ కూడా తిరుగుతుంటాయి. కానీ బయట వ్యక్తులకు మాత్రం వీరు ఏమాత్రం కూడా ఆ విధంగా టెన్షన్ పడుతున్నట్టుగా కానీ ఆలోచన చేస్తున్నట్టుగా కానీ కనిపించడం చెప్పవచ్చు. ఏ పనైనా సరే నిదానంగా నింపాదిగా చేద్దాం, తొందర ఎందుకు అని చెప్పి ఎక్కువ కూడా ఈ విధంగా కొంతవరకు వీరు సమయాన్ని కూడా వెచ్చిస్తుంటారు. వీరిపై చుట్టుపక్కల వారి యొక్క ప్రభావం కూడా కాస్త అధికంగా ఉంటుంది. అదేవిధంగా పరిస్థితికి తగ్గట్టుగా తమను తాను మార్చుకోవడానికి, తమ ఆలోచనలు మార్చుకోవడానికి కూడా వీరు వెనకాడరు. కాకపోతే ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా ఏదైనా ఒక ఆలోచన మార్చుకోవాలి లేదా ప్రణాళికలు మార్చుకోవాలంటే వీరికి ఆ విషయం నచ్చాలి. నేను ఈ విధంగా అనుకున్నాను, అక్కడ వెళ్ళలేకపోతున్నాను, విజయం సాధించలేకపోతున్నాను అని చెప్పి అనుకుంటారు. 10 మంది వచ్చి ఇలా చేయండి అలా చేయండి అని చెప్పినప్పుడు ఏంటంటే అందులో నాకు తెలిసినంత వరకు మంచి ఏదైనా ఉందా అని చెప్పి ఆలోచన చేసి ఆ తర్వాత వారు నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఒక్కసారి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం వీరు వెనకడుగు వేరేని కూడా మనం చెప్పవచ్చు. కానీ విజయం సాధించడానికి మాత్రం కొంతవరకు వీరి ఆలోచనలకు ప్రవర్తనను మార్చుకుంటారని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా వీరి స్వభావంలో కానీ మాట తీరులో కూడా తీక్షణత అంటాం కదా, అది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే వీరి మాటలు కానీ చేతలు కానీ వాడిగా వేడిగా కూడా ఉంటాయని చెప్పవచ్చు. కాబట్టి ఏంటంటే ఏం మాట్లాడినప్పటికీ కూడా వీరు సరదాగా మాట్లాడినా సీరియస్గా మాట్లాడినా కానీ ఎదుటి వ్యక్తుల్ని ప్రభావితం చేసేలా కూడా చక్కగా మాట్లాడగలుగుతారు. తమ కుటుంబ విషయాలకు సంబంధించిన విషయాలు కానీ లేకపోతే వృత్తి వ్యాపారాలకు సంబంధించిన రహస్యాలను మాత్రం తమలో దాచుకునే ప్రయత్నం ఏమాత్రం కూడా చేయరని చెప్పొచ్చు. రహస్యాలను వీరు కాపాడలేరు, వీరు దాచుకోలేరు. కానీ ధైర్యవంతులుగా కూడా వీరి గురించి చెప్పవచ్చు. పరిస్థితులు ఏదైనా వీరికి ప్రతికూల ప్రభావం చూపుతున్నప్పుడు ఏంటంటే ఏదైనా ఒక పని చేసినప్పుడు అడ్డంకులు ఆటంకాలు వచ్చినప్పుడు ఏంటంటే తొందరగా భయపడరని చెప్పవచ్చు. సరే రాని ఏమవుతుందో అవని ఎంతవరకు వస్తుందో చూద్దామని చెప్పి కొంతవరకు ఓర్పు వహిస్తారు. దీనివల్ల ఏంటంటే వీరు కొంతవరకు సహనంగా ఉంటే ఏమైపోతుందంటే వీరికి పరిస్థితులు ఏవైతే తాత్కాలికంగా వ్యతిరేకంగా ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలంగా కూడా మారే అవకాశాలు వీరికి అధికంగా ఉంటుంది. కొంతవరకు సమాజంలో కానీ ఇంటా బయట కానీ వీరి స్వార్థపరులుగానే ముద్ర వేసే అవకాశం అధికంగా ఉన్నప్పటికీ కూడా తమకు సహాయం చేసినటువంటి వ్యక్తులను కానీ సంఘాన్ని కానీ ఏమాత్రం కూడా వీరు మర్చిపోరు. తమకున్నంతలో ఎదుటి వ్యక్తికి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు మాత్రం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహిస్తే ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం. దాంతోపాటుగా సంఖ్యాశాస్త్ర రీత్యా డి అనే ఆంగ్ల నామాక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో, అంటే ఉదాహరణ చెప్పాలంటే దామోదర్, దేవిక, దేవి, ఈ విధంగా వీరి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వారి బలాలేంటి బలహీనతలేంటి అన్న అంశాలు, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా సవితి తిథి రోజు మనం ఎటువంటి కార్యక్రమాలు ప్రారంభం చేయవచ్చు అన్న అంశాలు.